గోపి, నువ్వు చెప్పటం వల్లే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఈరోజు ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను. నీకు చెప్పేద్దామని వచ్చాను. సంతోషం అండి. ఏమ్మా జయంతి, ఏం మావయ్య? నువ్వు ఆఫీస్కి వెళ్ళాలని చెప్పావు కదా, వినోద్ కూడా ఆఫీస్కే వెళుతున్నాడు కదా, నువ్వు కూడా అతని బైక్ మీద వెళ్ళొచ్చు కదా. లేదండి, నేను ఆటోలోనే వెళ్ళిపోతాను. అరే అదేంటమ్మా, వినోద్తో కలిసి బైక్ మీద వెళ్తే ఖర్చు తగ్గుతుంది కదా, ఎందుకు ఆటోలకు అనవసరంగా తగలేయటం? ఏం వినోద్, తీసుకెళ్తావుగా? తీసుకెళ్తాను. జయంతి, ఆటోలో వెళ్ళకు, ఇద్దరం బైక్ మీద వెళ్దాం. గోపి, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తామండి. మంచిది బాబు. వెళ్ళొస్తాము. అలాగే వినోద్. వస్తాం. అలాగేనండి. వస్తాను గోపి, వస్తానమ్మా, వస్తాను. నేను ఆటోలో వెళ్తాను. వాళ్ళకు మన మధ్య ఉన్న సమస్య ఏంటో తెలియదు కదా, అందుకే మన ఇద్దరిని కలిసి వెళ్ళమన్నారు. నేను వెళ్తాను. ఏమక్కర్లేదు, నేను అట్నుంచేగా వెళ్ళేది. నేను డ్రాప్ చేస్తాను, కూర్చో. నిజంగా చెప్తున్నారా? నిజంగానే చెప్తున్నాను జయంతి, వచ్చి కూర్చో. వెళ్దామా? సరిగ్గా కూర్చో. ఏమ్మా రాణి, కాలేజీకి వెళ్ళలేదా? వెళ్తాను పెదనాన్న. ఎరా వాసు, మీ నాన్న ఎక్కడున్నాడో వెతికావా? పాత ఇనుప సామాన్ల కొట్టులోను, పోలీస్ స్టేషన్లోను, సిటీలో ఉన్న అన్ని వైన్ షాపుల్లోనూ వెతికి చూశానమ్మా, ఎక్కడా కనపడలేదు. పైగా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ని కూడా అడిగి చూశాను, వాళ్ళకు కూడా తెలియదని చెప్పారు. ఈయనెక్కడికి వెళ్ళాడో ఏమిటో తెలియట్లేదే. ఎంత తాగినా ఇంటికి వచ్చేసేవాడు. ఎక్కడికి వెళ్ళుంటాడంట? వాడెక్కడికి వెళ్ళడం భాగ్యం, తాగిన మైకంలో ఎక్కడో పడిపోయి ఉంటాడు. మత్తు దిగిన తర్వాత వాడే ఇంటికి వస్తాడు. పొరే వాసు, శ్రమ అనుకోకుండా మళ్ళొక్కసారి వెతికి చూడరా. ఏంటమ్మా, ఉదయం నుంచి టిఫిన్ కూడా చేయకుండా ఆయన్నే వెతికానమ్మా. పెదనాన్నగారు చెప్పారు కదా ఎక్కడో తప్పతాగి పడి ఉంటాడని. మత్తు దగ్గర ఆయనే వస్తాడులే, ఇక నా వల్ల కాదు. వెళ్ళొస్తాను. వస్తాను రాణయ్య. ఈయనెక్కడికి వెళ్ళుంటాడో ఏమిటో. అర్చనా, నువ్వేం దిగులు పడకమ్మా. నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. గోపికంత పెద్ద దెబ్బలేం తగలేదు.
ఎవరికేం జరిగితే నాకెందుకు వదినా? నేనెవర్ని తలుచుకొని బాధపడడం లేదు. ఏంటి అర్చన అలా అంటి ముట్టినట్టుంటున్నావు? దెబ్బలు తగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయింది మరెవరో కాదు, నీ భర్త. భర్తకు దెబ్బలు తగిలితే భార్య బెంబేలెత్తిపోవద్దు. నాకు జరిగింది అసలు పెళ్ళే కానప్పుడు అతను నా భర్త ఎలా అవుతాడు వదినా? ఎందుకు అర్చన అలా మాట్లాడుతున్నావు? నీకు సంబంధించినంత వరకు నీకు జరిగింది పెళ్లి కాకపోవచ్చు, కానీ ఈ లోకానికి మాత్రం నువ్వు గోపి భార్యవి. గోపియే నీ భర్త. మీ తాళిబంధాన్ని ఎవరూ మర్చిపోరు, మార్చలేరు. చూడర్చన, తాళి అనేది ఒక పసుపు తాడుకు వేసిన బంగారు ఆభరణాలు కావమ్మా. ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఈనాటికి మన సాంప్రదాయాలు గౌరవించబడుతున్నాయంటే అందుకు కారణం నీ మెళ్ళ ఉన్న ఆ పసుపు తాడు. దాన్ని కట్టిన భర్తకు భార్య ఇచ్చే గౌరవ మర్యాదలే. కట్టుకున్న భర్త తాగుబోతూ తిరుగుబోతూ జూతగాడు అయినా కూడా అతనికేదైనా ప్రమాదం జరిగితే తన తాళికి ప్రమాదం జరిగినట్టు అల్లల్లాడిపోయేదే భార్య. ఇదంతా ఆడ మనస్తత్వమో పిచ్చితనమో కాదర్చన. మన సాంప్రదాయం మన ఆడవాళ్ళకిచ్చిన కట్టుబాట్లు. చూడర్చన, ఆడపిల్ల పెళ్ళయ్యేంతవరకే పుట్టినింటికి సొంతం. పెళ్ళయ్యాక మెట్టినింటికి శాశ్వతం. పెళ్లి కానంత వరకు పలానా వాళ్ళ అమ్మాయి అంటారు. పెళ్ళయ్యాక పలానా అతని భార్య అంటారు. చూడొచ్చునా, ఆడది కట్టెల్లో కాలేంత వరకు అతని భార్యగానే ఉండాలి. తాళికి భర్తకి అంత మహత్యం ఉంది. అందుకే గోపికి దెబ్బలు తగిలినప్పుడు నీ తాళి కత్తిపీటకు ముడిపడింది. ఒక ఆడపిల్లకు ఉండాల్సిన మంచి లక్షణాలు గుణాలు అన్నీ నీలో ఉన్నాయి. అనవసరంగా అర్థంలేని ఆలోచనలతో అనుమానాలతో నీ తాళికి దాన్ని కట్టిన భర్తకు ఇవ్వాల్సిన గౌరవాన్ని నువ్వివ్వటం లేదు. నిజం చెప్పాలంటే ఇలాంటి టైంలో నువ్వు గోపి పక్కనే ఉండి అతని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే ఒక మంచి భార్యకి అందవర్చన. చెప్పింది చాలు, ఆపవే.